హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మీకోసం XUV 3XO AX5 వేరియంట్ అయితే తీసుకొచ్చాను. ద మోస్ట్ వాల్యుబుల్ వేరియంట్ ఇది ఈరోజు దీని కంప్లీట్ రివ్యూ చేద్దాము. దీంట్లో ఫీచర్స్ ఏమొస్తాయి అండ్ దీని ప్రైజింగ్ ఎంత, అట్లే కాకుండా దీంట్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఆ వేరియంట్స్ ఒక ప్రైజింగ్ ఏంటి, ఇంజన్ స్పెసిఫికేషన్స్ ఏంటి, అన్ని ఈ వీడియోలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్తో ఒక డిగ్నిఫైడ్ గ్రిల్ అయితే వస్తుంది విత్ సమ్ క్రోమ్ ఇన్సర్ట్స్. అండ్ కిందకి వచ్చేసరికి మనకి పార్కింగ్ సెన్సర్స్ కానీ కెమెరా కానీ రాదు, ఎందుకంటే ఇది AX5 వేరియంట్. టాప్ అండ్ వేరియంట్స్లో అయితే మనకి ఏడాస్ లెవెల్ వస్తుంది కాబట్టి దాంట్లో 360 డిగ్రీస్ ఉంటుంది, ఏడాస్ కెమెరా ఉంటుంది, రాడార్. సో అందుకు టాప్ ఎండ్స్లో మాత్రమే ఆ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఈ కొంచెం సైడ్కి వచ్చేస్తే మనకి ఇక్కడ హెడ్ లైట్ సెటప్ ఉంటుంది. ఇది మామూలుగా మిగతా మహీంద్రా కార్స్తో పోల్చుకుంటే దీనికి డిఫరెంట్గా ఇచ్చారనమాట. మిగతా అయితే మనకి కొంచెం బాక్సీ టైప్లో ఉంటుంది, ఇది మనకి కంప్లీట్ న్యూ డిజైన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఇవి LED DRLs అనమాట. ఇవి వచ్చేసి ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ ఇచ్చారు దీనికి. అండ్ ఇక్కడ సమ్ క్రోమ్ ఇన్సర్ట్స్. అండ్ దీనికి ఫాగ్ లైట్ కూడా రాదు, ఎందుకంటే ఇది AX5 వేరియంట్, దీని టాప్ ఎండ్లో అయితే వస్తుంది. ఇవే మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా పనిచేస్తాయి అన్నమాట. కింద సిల్వర్ ఫినిష్లో క్లాడింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి వైపర్స్ వస్తాయి, బ్లేడ్ వైపర్స్ వస్తాయి. అండ్ అట్లా కొంచెం సైడ్కి వచ్చేస్తే మనకి ఇక్కడ ఇది ఆటోమేటిక్ బ్యాడ్జింగ్ అయితే వస్తుంది, ఆటోమేటిక్ కార్ కాబట్టి. అండ్ ఇక్కడ సైడ్ క్లాడింగ్ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా కొంచెం డిజైన్ ఇచ్చారు. అండ్ టైర్ ప్రొఫైల్కి వచ్చేసరికి మనకి ఇది వచ్చేసి 16 ఇంచ్ అయితే వస్తుంది AX5కి. AX7Lకి అయితే మనకి 17 ఇంచ్ ఎలాస్ అయితే వస్తాయి. ఇది వచ్చేసి మనకి 205/65R16 టైర్ ప్రొఫైల్ అయితే వస్తుంది దీనికి. అండ్ డ్యూయల్ టోన్ వస్తుంది అలాయ్ కూడా. మనకి దీంట్లో బేస్ వేరియంట్ నుంచి కూడా ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి. అండ్ స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి దీనికి. అండ్ ఇక్కడ మనము మిర్రర్ చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. అండ్ ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్ అయితే ఉంటుంది. దీనికి 360 డిగ్రీ కెమెరా రాదు, దీని టాప్ ఎండ్లో వస్తుంది. అండ్ ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ దగ్గర రిక్వెస్ట్ సెన్సర్ అయితే లేదు ప్యాసింజర్ సైడ్. అండ్ ఇక్కడ క్రోమ్ ఇన్సర్ట్స్ కూడా ఇవ్వలేదు. రూఫ్ రైల్స్ వస్తాయి పియానో బ్లాక్ ఫినిష్లో, విచ్ ఇస్ గుడ్. అండ్ ఇక్కడ కొంచెం పియానో బ్లాక్ ఫినిష్లో టచ్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఫ్యూయల్ లిడ్ అనమాట. మనకు ఈ సైడ్ క్లాడింగ్ అనేది 360 డిగ్రీస్ మొత్తం కార్ అంతా ఉంటుంది. ఇక్కడ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ అంతా కూడా కవర్ చేశారనమాట. ఈ మడ్ అంతా లోపలికి వెళ్ళిపోకుండా ఓవరాల్గా కవర్ చేశారు. సో అదొకటి గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. రేర్ ప్రొఫైల్కి వచ్చేసరికి మనకి ఇదంతా కూడా LED టైల్ ల్యాంప్ అనమాట. ఎప్పుడైనా మనం ఇండికేటర్ వేసినప్పుడు ఈ LED టైల్ ల్యాంప్లో ఈ పార్ట్ వచ్చేసి మనకి ఇండికేటర్గా కన్వర్ట్ అవుతుంది. ఇది వచ్చేసి రివర్స్ లైట్, ఇది వచ్చేసి బ్రేక్ లైట్, ఈ రెండు కూడా హాలోజన్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి XUV 3X1 బ్యాడ్జింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి రేర్ వైపర్, డిఫాగర్ అండ్ వాషర్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చేసి బ్రేక్ లైట్. అండ్ ఇక్కడ ఒక చిన్న సైజ్ స్పాయిలర్ అయితే ఉంటుంది, మంచిగా ఉంది స్పాయిలర్ కూడా డీసెంట్గా. సో ఓవరాల్గా ఇలా ఉంటుంది. అక్కడ కింద వచ్చేసి మనకి రిఫ్లెక్టర్స్ వస్తాయి అండ్ కొంచెం సిల్వర్ ఇన్సర్ట్స్. ఈ క్లాడింగ్ కూడా మనకి సిల్వర్ ఫినిష్ ఇచ్చారు. సో అండర్ బాడీ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ మనకి కెమెరా అయితే వస్తుంది. అండ్ హుడ్ ఇక్కడ ఇచ్చారనమాట. హుడ్ చెక్ చేస్తే మనము ఇక్కడ నుంచి తీయాలి కొంచెం. ఓకే, సో రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు, కొంచెం ఇన్కన్వీనియంట్గానే ఉంటుంది. ఇది వచ్చేసి గ్రాబ్ హ్యాండిల్. అండ్ బూట్ స్పేస్ చూసుకుంటే మనకి 300కి 3Xకి కొంచెం అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇది డెప్త్ అయితే ఉంటుంది దీనికి. ఒక ఫ్యామిలీకి అయితే మంచి స్పేస్ అయితే దొరుకుతుంది. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే స్పేర్ వీల్ అయితే వస్తుంది మనకి. అండ్ ఇక్కడ టూల్ కిట్, జాక్ అన్ని ఇస్తారనమాట. సో ఓవరాల్గా ఇది మనకి వెనకాల డిక్కీలో అయితే దొరుకుతాయి. క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇక్కడ మనకి పార్షల్ ట్రే కానీ లైట్ కానీ ఏమీ రాదు. ఇక్కడ హుక్స్ అయితే ఇచ్చారు అంతే, అది తప్ప ఏం లేదు. ఇది పార్షల్ ట్రే లేదు కాబట్టి ఇంకా ఎక్కువ మీరు లగేజ్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే క్లోజ్ చేసి సెకండ్ రోకి అయితే వెళ్ళిపోదాము.
సో సెకండ్ రోలో మనం డోర్ ఓపెన్ చేయగానే మనకు వచ్చేసి ఇక్కడ డ్యూయల్ టోన్లో వెల్కమ్ చెప్తుంది. ఇది వచ్చేసి హార్డ్ ప్లాస్టిక్ అనమాట రెండు కూడా. ఇక్కడ కొంచెం సాఫ్ట్ టచ్ అయితే ఇచ్చారు విచ్ ఇస్ గుడ్. అండ్ ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్తో వస్తుంది. అండ్ బాటిల్ హోల్డర్ అయితే చాలా బాగుంది ఇక్కడ. అండ్ డోర్ పైన వచ్చేసి మనకి స్పీకర్స్ ఇస్తారు. దీని టాప్ వేరియంట్లో మనకి హర్మన్ కార్డన్ స్పీకర్స్ అయితే ఇస్తారు. దీంట్లో మామూలు స్పీకర్స్ అయితే వస్తాయి. ఇక్కడ వచ్చేసి క్రోమ్ ఇన్సర్ట్స్ ఇచ్చారు. సో వెనకాల నుంచి మనకి ఇలా ఉంటుందన్నమాట. ఈ డోర్ అయితే మనకి 90 degrees కాదు, బట్ మనం ఎక్కడానికి దిగడానికి అయితే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో లెట్స్ గెట్ ఇన్. సో ఇప్పుడైతే మనము సెకండ్ రోలో ఉన్నాము. సెకండ్ రోలో మనకి నీ స్పేస్ అయితే బాగుంది. ఈ ఫ్రంట్ అయితే నా హైట్కి తగినట్టుగా సెట్ చేశాను. సో ఇంకా నాకు కొంచెం డీసెంట్ స్పేస్ అయితే ఉంది. అండ్ మధ్యలో లైట్గా హంప్ ఉంది, అది అంత ఇబ్బంది అయితే అవ్వదు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏసీ వెంట్స్ ఉంటాయి విత్ సమ్ క్రోమ్ ఇన్సర్ట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మొబైల్ హోల్డర్ అండ్ Type-C ఛార్జర్ అయితే ఉంటుంది. అట్లా కొంచెం కిందికి వస్తే మనకి 12 volt సాకెట్ అయితే ఉంటుంది మనం ఏదైనా ఛార్జ్ చేసుకోవడానికి. ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ వస్తుంది, మనకి ఒక హుక్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాబిన్ లైట్ ఉంటుంది మనకి. వెనకాల నుంచి సన్ రూఫ్ చూసుకోవచ్చు. క్యాబిన్ లైట్ వచ్చేసి మనకి హాలోజన్లో ఇస్తారు. అండ్ ఇంకో సైడ్ కూడా మనకి సేమ్ వస్తాయి. అండ్ ఆన్ ద అదర్ సైడ్ యాజ్ వెల్ సేమ్ ఆప్షన్స్. అండర్ థై సపోర్ట్కి వచ్చేసరికి మనకి నాట్ ఇంప్రెసివ్, అంత కంఫర్ట్ అయితే ఉండదు మనకి. ఇంకా చాలా గ్యాప్ అయితే ఉంది. సో ఇది అండర్ థై సపోర్ట్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తుంటే చాలా బాగుండేది కంఫర్ట్ కోసము. ఇప్పుడైతే కొంచెం ఇన్కన్వీనియంట్గా అయితేనే ఉంటుంది, బట్ 3 members అయితే కంఫర్ట్గా కూర్చోవచ్చు. ఇది వచ్చేసి మనకి అపోల్స్ట్రీ వచ్చేసి లెదర్ రాదు, ఓన్లీ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇందులో మనకి 3 adjustable హెడ్ రెస్ట్ అయితే ఇచ్చేసారు విచ్ ఇస్ గుడ్ థింగ్. సో కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆర్మ్రెస్ట్ ఇస్తారు విత్ 2 cup holders అయితే ఉంటుంది ఆర్మ్రెస్ట్. సో కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు ఇద్దరు ఉన్నప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి 6 air bagsలో 2 air bags అయితే మనకి రేర్లో ఇచ్చేసారు. అండ్ సో ఓవరాల్గా ఫ్రంట్ డాష్ బోర్డ్ అయితే ఇలా కనిపిస్తుంది మనకి రేర్ ప్రొఫైల్ నుంచి. ఇప్పుడు ఫస్ట్ రో చెక్ చేద్దాము. సో ఇక్కడ వచ్చేసి మనకి రిక్వెస్ట్ సెన్సర్ అయితే వస్తుంది. ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే వస్తుంది, ఇది ప్యాసింజర్ సైడ్కి రాదు. సో ఓపెన్ చేయగానే మనకి డోర్ మీద డ్యూయల్ టోన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ 2 డోర్లకి మనకి రిఫ్లెక్టర్ ఇస్తాడు. ఇక్కడ కొంచెం సాఫ్ట్ టచ్ ఉంటుంది. అండ్ ఇదంతా ప్లాస్టిక్ హార్డ్ టచ్ అనమాట. అండ్ ఇక్కడ పియానో బ్లాక్ ఉంటుంది. ఇది వచ్చేసి ORVM అడ్జస్ట్మెంట్స్ కోసం ఇచ్చారు. అండ్ ఇవి 4 పవర్ విండోస్. ఇది వచ్చేసి మిర్రర్ కంట్రోల్స్ అనమాట. అండ్ ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ వచ్చేసి క్రోమ్ ఇన్సర్ట్స్లో ఇచ్చేసారు. ఇక్కడ ట్విట్టర్ ఉంటుంది, స్పీకర్ ఉంటుంది డోర్ పైన. అండ్ ఫ్రంట్ అయితే మనం చూసుకోవచ్చు ఇట్లా కనిపిస్తుంది అనమాట మనకి. ఇందులో మనకి సీట్స్ విషయానికి వస్తే ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ కాదు, ఇది మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది హైట్ అడ్జస్టబుల్ ఉంటుంది దీనికి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డమ్మీ ఫుట్ రెస్ట్ పెడల్ అయితే ఇచ్చేసారు. సో సీట్ కంఫర్ట్కి వచ్చేసరికి కుషనింగ్ చాలా బాగుంది, అంటే లైక్ పీస్ఫుల్గా జర్నీ చేసుకోవచ్చు లాంగ్ డ్రైవ్స్ కూడా. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము. సో లోపల కూర్చోగానే మనకి ఫస్ట్ వచ్చేసి స్టీరింగ్ వీల్. ఫ్రంట్ స్టీరింగ్ వీల్ చూసుకుంటే మనకి ఇది మొత్తం లెదర్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు కొంచెం డిజైన్ కూడా ఇచ్చారు, లైక్ బాగుంది, వెరీ నైస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ మహీంద్రా లోగో అయితే చాలా బాగుంది అనమాట ఈ స్టీరింగ్ పైన. అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా మనకి పియానో బ్లాక్ ఫినిష్లో ఇచ్చారు. లుక్ అయితే చాలా బాగుంటుంది, మీరు రియల్గా చూడాలి దీన్ని. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. అండ్ మనం ఏమైనా సెట్టింగ్స్ చేసుకోవాలంటే డిస్ప్లేలో అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి మ్యూజిక్ సిస్టమ్ కంట్రోల్స్, ఆడియో కంట్రోల్స్ అన్నీ ఉంటాయన్నమాట దీంట్లో. సో ఇక్కడ వచ్చేసరికి ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి దీనికి. ఇది ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వైపర్స్ అనమాట, ఆటోమేటిక్ వైపర్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇచ్చేసాడు అనమాట. AX5 నుంచి మనకి ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ వైపర్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్లో మనకి ఏసీ వెంట్స్ అయితే వస్తాయి. ఇక్కడ కొంచెం సిల్వర్ యాసెన్స్ యాడ్ చేస్తాడు. ఇక్కడ చూసుకుంటే మనకి హిల్ డిసెంట్ కంట్రోల్ అయితే ఉంటుంది, ఆటోమేటిక్ స్టార్ట్ స్టాప్ అయితే ఉంటుంది. అండ్ ఇది హెడ్ లైట్ లెవర్ అనమాట. అండ్ సెంటర్ కన్సోల్కి వచ్చేసరికి మనకి ఇక్కడ 10.25 inches అయితే డిస్ప్లే వస్తుంది, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. అండ్ ఇక్కడ బటన్స్ ఇచ్చారు విచ్ ఇస్ రియలీ నైస్. బటన్స్తో మనం ఆపరేట్ చేస్తే మనకి చాలా బాగుంటుంది.
అండ్ ఇక్కడ సెంటర్ ఏసీ వెంట్స్ అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి ఇది ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ ఆన్ ఆఫ్ బటన్స్ అయితే ఇక్కడ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్, ఇది వచ్చేసి డ్రైవ్ మోడ్స్ అనమాట. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే AX5 నుంచి కూడా మనకి డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి డ్రైవర్ సైడ్ కావాల్సిన టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇది వచ్చేసి ప్యాసింజర్ సైడ్ కావాల్సిన టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి ఏసీ కంట్రోల్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఓన్లీ టైప్ ఏ USB అయితే వస్తుంది, టైప్ C అయితే రాదు, టైప్ C వెనకాల వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి వైర్లెస్ ఛార్జర్ అయితే ఇచ్చేసాడు AX5 నుంచే, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఇక్కడ మనకి లెదర్ ర్యాప్ అయితే వస్తుంది ఆటోమేటిక్. ఇక్కడ వచ్చేసి మనకి పియానో బ్లాక్ అండ్ సిల్వర్ ఎసెంట్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఈ కప్ హోల్డర్స్ కొంచెం బాటిల్స్ అయితే పట్టవు, బట్ మీరు టీ గ్లాస్ అట్లా ఏమన్నా ఉంటే కనుక పడతాయి. ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్. అండ్ ఇక్కడ కూడా మనకి ఇది లెదర్ అనమాట, లెదరేట్. ఇది వచ్చేసి అడ్జస్టబుల్ కాదు, ఫిక్స్డ్ ఉంటుంది. అండ్ కింద మనకి డీసెంట్ స్టోరేజ్ అయితే వస్తుంది, కోల్డ్ కాదు, ఓన్లీ నార్మల్ స్టోరేజ్ అనమాట. అండ్ ఇక్కడ కీ చూసుకుంటే మనకి నార్మల్ అయితే ఉంటుంది. ప్రతి మహీంద్రా కార్కి ఇదే కీ వస్తుంది అనమాట. లాక్, అన్లాక్, బూట్ ఓపెన్. ఇది వచ్చేసి మాన్యువల్ ఆపరేటింగ్ అనమాట, ఫోల్డబుల్ కీ. సో ఇలా ఉంటుంది. అండ్ డ్రైవర్ సీట్ కూడా మనకి అడ్జస్టబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది కూడా మనకి సీట్ బెల్ట్ కూడా అడ్జస్టబుల్ అనమాట, సో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొంచెం వస్తే మనకి ఇక్కడ వ్యానిటీ మిర్రర్ అయితే రాదు, ఓన్లీ ప్యాసింజర్ సైడ్ అయితే వస్తుంది విత్ లైట్ అనమాట. ఇది వచ్చేసి హాలోజన్, LED కాదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మాన్యువల్ IRVM అనమాట, ఆటోమేటిక్ IRVM దీని టాప్ ఎండ్లో వస్తుంది. సో మనకి ఇంకొంచెం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా కొంచెం పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ గ్లవ్ బాక్స్ చూసుకుంటే మనకి డీసెంట్ స్టోరేజ్ అయితే ఉంటుంది, బాగా పెద్దగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఏమన్నా ఫైల్స్ పెట్టుకోవడానికి కావచ్చు, లైక్ కార్డ్స్ పెట్టుకోవడానికి కావచ్చు, ఇట్లా కొంచెం ప్రాక్టికల్గా అయితే ఇచ్చారు. సో డ్రైవర్ సైడ్ మనకి ఓన్లీ పవర్ విండో అయితే ఉంటుంది, స్పీకర్ ఉంటుంది, ఒక ట్విట్టర్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి సాఫ్ట్ టచ్ అనమాట, అది వచ్చేసి బాటిల్ హోల్డర్. అయితే కార్ స్టార్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది. సో గ్రాఫిక్స్ అయితే ఇలా ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ది. కొన్ని సెట్టింగ్స్ అయితే ఇస్తారు. సో ఇప్పుడు మనకి దీంట్లో చూసుకుంటే మనకి మోడ్ ఇవి ఉంటాయన్నమాట, డ్రైవర్ ఇన్ఫో, ఫ్యూయల్ ఇన్ఫో, వెహికల్ ఇన్ఫో, నావిగేషన్ కూడా ఇక్కడ నుంచే చూసుకోవచ్చు, డిస్ప్లే లేఅవుట్, సెట్టింగ్స్, మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి దీంట్లో. మనకి నావిగేషన్ కూడా ఇక్కడ నుంచే చూసుకోవచ్చు అనమాట. దీంట్లో టాప్ అండ్ వేరియంట్లో ఏమవుతుందంటే మనకి 360 డిగ్రీ కెమెరా వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచే మనము లేన్ అసిస్ట్ కూడా చూసుకోవచ్చు అనమాట, కెమెరా కూడా వస్తుంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసరికి మనకి 10.25 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో రెండు కూడా వస్తుంది అనమాట. అండ్ దీంట్లో కూడా సేమ్ అంటే లైక్ మనకి XUV700లో, మహీంద్రా థార్లో ఇవంతా కూడా సేమ్ అనిపిస్తుంది. ఇప్పుడైతే సన్ రూఫ్ ఓపెన్ చేస్తాను. ఇది ఓపెన్ చేయాలి ఫస్ట్, మనకి మాన్యువల్గా ఓపెన్ చేయాలి. అండ్ దెన్ ఇక్కడ మనం క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది అనమాట. ఇది మాన్యువల్గా క్లోజ్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి మైక్ ఉంటుంది అనమాట. దీంట్లో డ్రైవ్ మోడ్స్ చూసుకుంటే మనకి జిప్, జాప్, జూమ్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. జిప్ అంటే నార్మల్, జాప్ అంటే మీడియం, జూమ్ అంటే ఎక్స్ట్రీమ్ స్పీడ్, అంటే దీంట్లో ఉండే పవర్ అంతా అది గుంజేస్తుంది. ఇంజన్ చూద్దాము ఇప్పుడు వెళ్ళి. సో బూట్ ఓపెన్ చేయగానే మనకైతే ఇండికేటర్స్ అయితే ఆన్ అయిపోతాయి, అదొకటి గుడ్ థింగ్ ఇక్కడ. ఇదనే కాదు, లైక్ మహీంద్రా వాళ్ళ దాంట్లో ఏదైనా సరే. మా హుడ్ అయితే చాలా బరువు ఉంది. ఇక్కడ వచ్చేసి హుడ్ మీద మనకి కొన్ని సౌండ్ ప్రూఫింగ్ మెటీరియల్ వాడారు. అండ్ ఇంజన్ చూసుకోవచ్చు. దీని ఇంజన్ స్పెసిఫికేషన్స్ నేను మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తాను. ఇదనే కాదు, అన్ని వేరియంట్స్ది మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. హుడ్ మాత్రం చాలా బరువు ఉంది దీన్ని, ఊరికే 5 స్టార్ రాలేదు ఇది. దీని ప్రైజింగ్ విషయానికి వస్తే మనకు స్టార్టింగ్ 7.49 lakh స్టార్ట్ అవుతుంది. అండ్ టాప్ అండ్ వచ్చేసి 15 lakhs వరకు అయితే మనకు పడుతుంది ఆన్ రోడ్. ఇది ఇవాల్టి వీడియో. సో హోప్ యూ లైక్డ్ ఇట్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వెస్టర్న్ విజన్.